హలో అందరికీ ఈరోజైతే నా ఒక స్పెషల్ డే. మీకు తెలుసు కదా, తమ్నైల్ చూసారు కదా. ఈరోజైతే నా బర్త్డే. సో పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే అనమాట. గ్రాండ్గా కాకుండా నార్మల్గానే చేసుకుందాం. నా హెల్త్ అస్సలు బాగుండట్లేదు అనమాట. ఇన్ని ఇయర్స్ అంటే కాలేజ్లో ఫ్రెండ్స్తో నైట్ అవుట్స్ చేసుకుంటూ పార్టీస్కి వెళ్ళుకుంటూ సెలబ్రేట్ చేసుకున్న నా బర్త్డే ఫస్ట్ టైం పెళ్ళి తర్వాత అలా హస్బెండ్తో మార్నింగే గుడికి వెళ్తున్నాను అనమాట. సో అందుకని లాంగ్ వీడియో ఒకటి తీసి పెట్టాను. వెళ్ళగానే ఇది శివాలయం అనమాట. ఇది స్వయంభూగా వెలిసిన శివలింగం అనమాట. ఫైనల్గా ఇది మా ఇంటి దగ్గర ఉంది. ఇంతకుముందు వీడియోస్లో ఈ గుడి వీడియో కూడా నేను పెట్టాను. ఎలాగో నైట్ మేము ఎలాగో కేక్ కట్ చేయలేదన్నమాట. ఈరోజు ఈవినింగ్ కట్ చేసుకుందాము, ఎందుకంటే నైట్ డిస్టర్బ్ అవుతుంది నిద్ర అనేసి. ఎలాగో కాలేజ్ టైంలో హాస్టల్లో ఉన్నన్ని రోజులు అదేగా చేసింది. ఫైనల్గా ఇది నా బర్త్డే డ్రెస్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. మీకు తెలిసి నేను ఎక్కువ మీషోలోనే ఆర్డర్ పెడతాను. సో ఇక్కడ వ్యూ చూడండి, టెంపుల్ దగ్గర నుంచి ఇట్లా డౌన్కి వచ్చేసరికి వ్యూ ఎంత బాగుందో. ఇవన్నీ ఫామ్ ఆయిల్ చెట్లు అనమాట. మా ఆయన ఆంధ్ర కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇవే ఇస్తారు. అండ్ ఇటు వచ్చేసి జీడి తోటలు ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ అనమాట. సో సీజన్ కాదు కాబట్టి ఇప్పుడు అన్నీ ఓపెన్గా ఉన్నాయి. పక్కనే ఇంకొక చెరువు ఉంది చూడండి. దీని నిండా తామర పువ్వులు ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, భలేగా ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను ఆగమని చెప్పాను అనమాట. వీడియోలో చూపిస్తాను, వీడియో తీసుకుందామని. చెరుకు తోట ఉంటుంది అంతా. ఇదంతా చెరుకు తోట. ముందు వరకు ఉంది, నాతో పాటు వచ్చేది. చెరుకు తోట చూసారు ఎప్పుడైనా? సో ఇదే చెరుకు తోట. ఇంక వద్దామంటే మా ఆయన ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇందులో పావులు ఉంటాయంట, అందుకనే దూరం నుంచే వీడియో తీస్తున్నా. ఛాన్స్ ఉంటే ఒకటి కోసుకొని మా ఇంటికి అయితే ఇప్పుడు తీసుకెళ్తాను. ఇది చెరుకు తోట. సో ఇక్కడ ఒక 2 minutes ఆపితే మా ఆయనతో వీడియో మీకు చూపిస్తే ఎలా నరికేస్తున్నారని. చూసారా మీరు? అది చెరుకు కొడుతున్నారు. నేనైతే చెరుకుల్ని లారీ పైన చూసాను, కానీ ఇలా చెట్లు నరుకుతున్నప్పుడు తోటనైతే చూడలేదనమాట. తెలంగాణలో మా దగ్గర అయితే ఎక్కువ వెయ్యరు. సో ఈ టెంపుల్ దగ్గర ఇటు టర్నింగ్ అవుతుంటే ఇక్కడ వేసారు, భలే ఉంది. ఇప్పుడే కొట్టేస్తున్నారు అన్ని. దగ్గరికి వెళ్ళామంటే పాములు ఉంటాయి, వద్దు వద్దు అనేసి మా ఆయన రోడ్ పై నుంచి వీడియో తీసుకోమని చెప్పాడు. సో ఆల్రెడీ అన్ని కొట్టేసి పక్కన పెట్టారనమాట. అట్లీస్ట్ లోపలికి వెళ్ళి ఒక రీల్ అయినా దిద్దామంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. కోపం వచ్చేసింది, వెళ్ళం పదా అనేసి. సరే ఒక చెరుగడైనా అడుగుదామని ఇక్కడ ఒక బాబు ఉన్నాడు అనమాట. వాడిని పిలిచాను, అరే ఒక చెరుగడ ఇవ్వు, ఒక ఫోటో దిగిస్తామని. సరే అన్నాడు. మా ఆయనేమో వాడు ఇవ్వడు అన్నాడు. బట్ నేను అడిగే స్టైల్ వేరే ఉంటుంది కదా. ఒక ఫోటో దిగుదాం రా అనగానే వెంటనే తీసుకొని వచ్చేసి ఇస్తున్నాడు అన్నమాట. భలే ఉంది కదా, ఎంత పెద్దది తీసుకొని వచ్చాడు. సో చెరుగడ అయితే నాకు ఫైనల్గా దొరికేసింది. ఇక నేను ఒక ఫోటో దిగుతాను అనేసి కొంచెం సేపు అట్లా పట్టుకొని కొన్ని రీల్స్ అయితే చేద్దామని తీసుకున్నాను. బట్ ఏంటంటే రోడ్ అయిపోయేసరికి లేట్ అవుతుంది. ఫైనల్గా ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. నాకైతే ఫుల్గా దమ్ బిర్యానీ తినాలని చాలా డేస్ నుంచి ఉందనమాట. హైదరాబాద్లో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళము. సో ఇంటి దగ్గర కాబట్టి అన్ని రెస్టారెంట్స్ అయితే ఏం లేవు. ఎక్కడ కావాలన్నా కొంచెం లోపలికి వచ్చేయాలి సిటీలోకి. ఫైనల్గా మా ఆయన ఇక దమ్ బిర్యానీ అడిగేసరికి తీసుకొచ్చేసాడు అనమాట రెస్టారెంట్కి. అమ్మయ్య, చాలా రోజుల తర్వాత ఇది ఒక కొత్త రెస్టారెంట్ అనమాట, కొత్తగా పెట్టేశారు. సో బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. ఎలా వస్తుందో ఏంటో, టేస్ట్ ఎలా ఉంటుందో. సో అయితే రెస్టారెంట్ అయితే బాగుంది, క్లీన్గా కొత్తగా ఉంది కదా. అయినా మనకి హైదరాబాద్లో తిని టేస్ట్ బాగుంటుందా లేదా అని చూసాను. సో ఫైనల్గా ఓకే, వేడిగా ఉంది కాబట్టి ఆకలేస్తుంది. ఫస్ట్ అయితే ఫినిష్ చేద్దాము. చూడ్డానికి అయితే బాగానే ఉంది, బట్ కొంచెం కలర్ తక్కువైనట్టు అనిపిస్తుంది నాకు. మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు వెళ్తానో, మళ్ళీ బిర్యానీలు ఎప్పుడు తింటానో, ఇంటి దగ్గర ఉంటే అసలు కుదరట్లేదు అనమాట. ఇక ఏం తప్పదు కదా. ఇక ఫస్ట్ అయితే నేను తినేస్తాను. ఇక కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం తీసుకోవాలి? కేక్. ఇప్పుడు నేను కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను కదా, కేక్ తీసుకోవాలి. లాస్ట్ 2 years నేను ఆఫీస్లోనే కట్ చేశాను. వాళ్ళందరినీ నేను మిస్ అవుతున్నాను అనమాట, నా ఆఫీస్ మెంబర్స్ అందరినీ.
సో ఇప్పుడు కట్ చేయడం అయితే నా హస్బెండ్తో ఇంకా అత్తయ్య మావయ్యతో అనమాట. ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ఇంకా కోలీగ్స్ని మిస్ అవ్వడం చాలా బాధగా ఉంది ఈసారి నాకు. ఏం పర్లేదు, నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతాం కదా. సో మా ఆయన ఏ కేక్ తీసుకోమని తొందరగా సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఇంత పెద్ద కేక్ ఎందుకు, నాకు అవసరం లేదు. అండ్ కూల్ కేక్ అయితే అప్పటిదాకా ఆగదు, ఇది ఆఫ్టర్నూనే కదా అనేసి ఇక్కడ మధ్యలో ఉన్న వైట్ కేక్ సెలెక్ట్ చేశాను. అండ్ పింక్ కూడా ఉంది. నీ పింక్ పిచ్చి పాడుగానే ఇప్పుడైనా వదిలేవే బాబు అంటే సరేలే అని కాంప్రమైజ్ అయ్యి వైట్ కేకే తీసుకున్నాను. ఇంకేమైనా తీసుకుందామా అని ఎత్తుకుతున్నాను అనమాట. సో నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కోసం అయితే వెతుకుతున్నాను. బట్ నా బ్యాగ్లోకి ఏది దొరకలేదు. మా ఆయన అయితే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, అదైతే టేస్టీగానే ఉంది. ఈడున్నే ఫైనల్గా నాకు నచ్చిన ఐస్ క్రీమ్ అయితే దొరకలేదు. అలా ఒక ఎగ్ పఫ్ తిని ఇంటికి వచ్చేసాము. అలా ఈవినింగ్ కాసేపు పడుకొని లేచేసరికి ఇక మా ఆయన స్టార్ట్ చేస్తున్నాడు డెకరేషన్. సో అంతా వద్దని చెప్పాను, నార్మల్గానే ఉన్నాయి కేక్ కట్ చేయని అంటే లేదు ఇవంతా చేద్దామని చేస్తున్నాడు. అదే హాస్టల్లో ఉంటే ఈ పాటికి ఫ్రెండ్స్ అందరూ ఒక రూమ్లో నన్ను ఉంచేసి వాళ్ళు మొత్తం డెకరేట్ చేసేసి సడన్గా 12 o'clock లేచి అవి దిగే పిక్స్ అన్నీ అదొక వేరే వైబ్ అనమాట. సో పెళ్లి తర్వాత కూడా అది నేను మిస్ అవ్వకూడదని మా ఆయనగా నేను ఫీల్ అవుతాను అనేసి ఫైనల్గా ఆయనే చేస్తున్నాడు. ఈ బెలూన్స్ అన్నీ మీషోలో ఆర్డర్ పెట్టి తీసుకున్నాం అనమాట. నాకు మళ్ళీ ఆకలిస్తుంది. మా ఆయనేమో ఫుల్ బిజీగా ఇవన్నీ డెకరేట్ చేస్తున్నాడు. సరే థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ చేస్తున్నందుకు. ఎలాగో రేపు వెళ్ళిపోతాడు ఆఫీస్కి, మళ్ళీ 1 month తర్వాత వస్తాడు కదా. ఇవన్నీ ఇలా డెకరేట్ చేస్తున్నాడు బెడ్రూమ్లోనే. ఫైనల్గా ఇలా ఉంది లుక్. బాగుందా? సో నేను అంతగా ఏమొద్దు, లైట్గా బెలూన్స్ అలా కింద వేసేయమని చెప్పాను. అదంతా డెకరేట్ చేస్తా అన్నాడు వాళ్ళంతా. నాకు అది ఏమొద్దు, నార్మల్గా చేసుకుందాం అనేసి ఇలా. బాగుంది, ఎలా ఉంది? ఏమాత్రం చాలే, ఇంత డెకరేషన్ చేసినందుకైనా హ్యాపీ అనమాట. సో ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ మా పాప బాబుతో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ కేక్ మాత్రం చూడడానికి చాలా బాగుంది, కలర్ఫుల్గా నాకు భలే నచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మా హస్బెండ్కి, మా అత్తయ్యకి, మావయ్యకి కూడా. ఫైనల్గా కేక్ కట్ చేద్దాం పదండి. ఫన్నీ థింగ్ ఏంటంటే నేనేం చేశాను, కేక్ని ఎవరైనా ఫ్రిడ్జ్లోనే పెడతాం కదా. సో ఇది కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టాను. ఇందులో ఈ లైటర్ ఉందని నాకు తెలియదు. అండ్ అది అస్సలే ఎలగట్లేదు. ఇక మా ఆయన అంత ఎడుతున్నాడు, ఎవరైనా పెడతారా అని ఇందులో ఫ్రిడ్జ్లో అని. నాకేం తెలుసు ఇది కేక్తో పాటు ఉందని. పెట్టాను, అదేమో రావట్లేదు. పెట్టి మా ఆయన కోపం వచ్చేస్తుంది. ఇక తిట్టేస్తావా ఏంటి నా బర్త్డే రోజు అంటే ఇక సైలెంట్గా పెట్టే పనిలోనే ఉన్నాడు అన్నమాట. నేను కొంచెం లోపలికి పెట్టు అప్పుడు వస్తుంది ఏమో అని చెప్పాను. ఇక సరే అనేసి మళ్ళీ ఇక ట్రై చేస్తున్నాడు, వస్తుందా రాదా. కొంచెం దగ్గరికి పెడుతున్నాను ఫేస్, చూద్దాం ఏమైపోతుందో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అప్పుడు సరే అనేవాడు, ఇలా అంటావు కదా అని. ఎంతసేపు ఉంది? 10 నిమిషాలు అంతే. ఇంకా జై అలా ఇలిగి కూడా అంటారు బట్టలు కాకలుతాయి దాంట్లో పడతగా. దానికేం కాదత్తే, కొవ్వొత్తులో వెళ్ళకూడదు. దాయిగా చూడకు దాతే కూర్చొని అందులో అత్తయ్య కనిపిస్తుంది. ఆ మామయ్య పొద్దున్న బిస్కూట్ ఆయన మామయ్య రాదు, వాళ్ళకి కూడా చెప్పడం. ఎవరికి మీ ఆయన పెట్టు మరి. పెద్ద కేక్. హలో ఫ్రెండ్స్, మా హస్బెండ్ గారు ఫైనల్గా నాకు 25 years వచ్చాయి. ఎగ్జాక్ట్గా 26 or 25 గెస్ చేయండి. అండ్ నా డేట్ ఆఫ్ బర్త్ అయితే నేను మెన్షన్ చేయను. ఫైనల్గా ఒక పీస్ తిన్నాను కదా చాలుగా. నేను ఎలాగో కేక్ ఎక్కువ తినను. ఇక అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేమని మా అత్తయ్యకి ఇచ్చాను అనమాట, పిల్లలు ఉన్నారు. ఫైనల్గా ఇది నా బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.